క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి, ఇంకా ఎలా ఉండకూడదు అనేదాని గురించి క్లుప్తంగా చూద్దాం. ఈ మాటలన్నీ మనకి 2వ కొరింథీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం నుండి వస్తున్నాయి. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే లోక ప్రభావాల నుండి మనం ఎలా దూరంగా ఉండాలో ఇది మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. సరే, మొదటగా అవిశ్వాసులతో సమానంగా ఉండకూడదు. దానర్థమేంటంటే మన విశ్వాసాన్ని బలహీనపరిచేవాళ్లతో మరీ లోతైన బంధాలు పెట్టుకోవద్దని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఆలోచించండి, పైకి భలేగా కనిపించేవన్నీ మనకు మంచి చేస్తాయా? ఉదాహరణకు లోతుని చూడండి. పచ్చగా ఉందని సోదొమ పట్టణాన్ని ఎంచుకున్నాడు. కాని ఆ నిర్ణయమే కదా తన కుటుంబాన్ని నాశనం చేసింది. అంటే లౌకిక ఆకర్షణలు ఎంత ప్రమాదకరమో అర్థమవుతోంది. ఇక రెండవది, ఇది చాలా ముఖ్యమైన పిలుపు. మనల్ని మనం వేరు చేసుకోవాలి. వారి మధ్య నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండండి అని దేవుడే మనల్ని పిలుస్తున్నాడు. దీనర్థం గర్వంగా ఉండాలని కాదు సుమ్మా. పాపభరితమైన పనులకి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి అడ్డంకిగా ఉండేవాటికి దూరంగా ఉండాలని. చివరగా, మనం దేవుని ఆలయమని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన శరీరాలు దేవుడు నివసించే సజీవ ఆలయాలని పౌలు అంటాడు. మరి ఆలయం ఎంత పవిత్రంగా ఉంటుందో మన జీవితాల్ని కూడా దేవుని కోసం అలాగే పవిత్రంగా ఉంచుకోవాలి కదా. క్లుప్తంగా చెప్పాలంటే, మన విశ్వాసం పవిత్రంగా ఉండాలంటే లౌకిక సంబంధాలకు దూరంగా ఉంటూ దేవుని కోసం ప్రత్యేకించబడిన ఆలయాలుగా మనం జీవించాలి.